వెల్కమ్ టు డాక్టర్ వర్లూస్ ఇంగ్లీష్ కోచింగ్. ఫ్రెండ్స్, చాలామంది ప్రపోజిషన్స్ గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి అడగటం జరిగింది. ప్రపోజిషన్స్ అంటే దాన్ని మనం పలికేటప్పుడు ప్రపోజిషన్ అని పలుకుతాం, కానీ దాంట్లో రెండు వర్డ్స్ ఉన్నాయి, ప్రీ పొజిషన్. కానీ పలికేటప్పుడు మాత్రం ప్రపోజిషన్ అంటాం. ప్రీ పొజిషన్, ప్రీ అంటే ముందు అని, పొజిషన్ అంటే ఉంచడం అని. ప్రీ పొజిషన్ అంటే ముందుంచేది అనేది, అంటే నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ముందుంచే ఎట్, ఇన్, బై, ఆన్ లాంటి పదాలని ప్రపోజిషన్స్ అంటారు. సో సరే, మనం ఈ గ్రామరు అంటే నౌను ప్రొనౌను వీటి జోలికి పోకుండా కూడా ఉండాలన్నా కూడా ఏం లేదు, వాటిని వచ్చే సందర్భాలు దేన్ని ఎక్కడ వాడాలో మనం నేర్చుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనం టైం చెప్పాలనుకోండి, టైం చెప్పేటప్పుడు మనకి కొన్ని ప్రపోజిషన్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు 6 గంటలకి అనాలనుకోండి, 6 గంటలకి అని మనం రోజు వాడతాం కదా, స్పోకెన్ ఇంగ్లీష్లో అనాల్సి వస్తుంది కదా. 6 గంటలకి అతను నన్ను కలుస్తాడు, 6 గంటలకి అనాలనుకోండి. 6 గంటలకి అంటే మనకి 6 గంటలు అనేది మనకు తెలుసు, ఏది అది ఉదయమా సాయంత్రం అనేది మన దాన్ని బట్టి. సాయంత్రం అయితే ఏమంటాం 6 PM అంటాం, ఉదయం అయితే ఏమంటాం 6 AM అంటాం. సో 6 గంటలు అనేది మనకు తెలుసు, 6 AM కానీ మార్నింగ్ అయితే 6 AM, ఈవినింగ్ అయితే 6 PM. ఇప్పుడు ఏమిటి, కీ అని ఉంది కదా, 6 గంటలకి అనాలనుకోండి. ఇక్కడ మీరు కీ ఉంది కాబట్టి 2 పెడతానంటే కుదరదు. టైం ముందు, టైం చెప్పేటప్పుడు అంటే గంటలు చెప్పేటప్పుడు దాని ముందు ఎట్ పెట్టాలన్నమాట. ఇది ఎట్ 6 o'clock లేదా అంటే 6 గంటలకి, లేదా ఎట్ 6 AM ఉదయం 6 గంటలకి, ఎట్ 6 PM సాయంత్రం 6 గంటలకి అని. సో ఇంగ్లీష్లో చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ప్రపోజిషన్స్ వాడటం అర్థాన్ని బట్టి ఉండదు. ఈ పదం వచ్చింది కాబట్టి ఈ ప్రపోజిషన్ వాడాలి అని ఉంటుంది. సో ఇప్పుడు మనం చూడండి, 6 గంటలకి కీ అన్నాం కానీ 2 వాటల ఏం వాడాం, ఎట్ వాడాం. అందుకే ప్రపోజిషన్స్లో కన్ఫ్యూజన్ వస్తుంది. సో గంటల ముందు గంటలు తెలియజేసేటప్పుడు అంటే 6, 7, 8, 9, 6:30 ఇలా గంటలు కదా. ఈ గంటలు చెప్పేటప్పుడు వాటి ముందు ఎట్ వాడాలి. అంటే ఎట్ 10 o'clock అన్నాం అనుకోండి, 10 గంటలకి అని. ఎట్ 10 AM అన్నాం అనుకోండి, ఉదయం 10 గంటలకి అని. ఎట్ 10 PM అన్నాం అనుకోండి, రాత్రి 10 గంటలకి లేదా సాయంత్రం 10 గంటలకి అని. సో చాలా సందర్భాల్లో అర్థంని బట్టి ప్రపోజిషన్స్ వాడుతూ ఉండదు. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి, టీవీలో అని మన తెలుగులో అంటాం, టీవీలో అంటాం. నేను ఈ మూవీ టీవీలో చూశాను అంటే ఐ సా ఏ మూవీ ఆన్ టీవీ అనాలి, కానీ ఇన్ టీవీ అని అనకూడదు. టీవీ ముందు ఆన్ వస్తుంది. ఐ సా దిస్ మూవీ ఆన్ టీవీ, నేను థియేటర్లో చూడాలి, ఇది ఎక్కడ టీవీలో చూశాను అనుకోండి. టీవీలో అంటానికి ఇన్ టీవీ అనకూడదు, ఏమనాలి, ఆన్ టీవీ అనాలి. అలానే రేడియోలో అనాలనుకోండి, ఆన్ ద రేడియో అనాలి. రేడియోలో అంటానికి ఆన్ ద రేడియో అనాలి. తర్వాత యూనివర్సిటీ క్యాంపస్లో అనాలనుకోండి, ఆన్ ద క్యాంపస్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆన్ ద క్యాంపస్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆన్ ద క్యాంపస్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ. అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే క్యాంపస్ ముందు ఏమొస్తుంది, ఆన్ వస్తుంది, ఇన్ రాదు. క్యాంపస్ ముందు ఆన్ రావాలి, రేడియో ముందు ఆన్ రావాలి, టీవీ ముందు ఆన్ రావాలి. సో ఇలా అంటే అర్థాన్ని బట్టి ప్రపోజిషన్ వాడాల, ఏది ఆ పదాన్ని బట్టి ప్రపోజిషన్ వాడతాం. కొన్ని సందర్భాల్లో అర్థాన్ని బట్టి అర్థము పదము రెండు మ్యాచ్ అవుతాయి, కానీ చాలాసార్లు అర్థం ఒక రకంగా ఉంటుంది, అంటే తెలుగు అర్థం ఒక రకంగా ఉంటుంది, మనం వాడే ప్రపోజిషన్ మరో రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఫోన్లో, నేను ఆమెతో ఫోన్లో మాట్లాడాను, ఫోన్లో అనాలనుకోండి, ఇన్ ద ఫోన్ అని అనకూడదు, ఏమనాలి, ఆన్ ద ఫోన్ అనాలి. లేదంటే ఇంకో పద్ధతి కూడా బై ఫోన్ అనొచ్చు. బై ఫోన్ లేదా ఆన్ ద ఫోన్. ఏమిటి తేడా, బై రాసినప్పుడు లేదా బై వాడినప్పుడు దా లేదు, బై ఫోన్ అంటే సరిపోతుంది. ఫోన్లో అంటానికి బై ఫోన్, ఐ టాక్ టు హర్ బై ఫోన్ లేదా ఐ టాక్ టు హర్ ఆన్ ద ఫోన్. నేను ఫోన్లో మాట్లాడాను అంటానికి మీకు 2 రకాలుగా చెప్పచ్చు, ఏది బై ఫోన్ అనొచ్చు లేదా ఆన్ ద ఫోన్ అనొచ్చు, కానీ ఇన్ ద ఫోన్ అని ఇన్ ఫోన్ అని అనకూడదు. సో ఇది ఎందుకు, ఇవి అలా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుందంటే మొదటి వాడు ఎలా వాడాడనే దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని
మనం ఎవరూ మార్చలేం. మొదటి వాళ్ళు అలా వాడారు కాబట్టి అదే సంప్రదాయాన్ని మనం కొనసాగించాల్సి ఉంటుంది. సో ఈ ప్రపోజిషన్స్ మనకు కాస్త కష్టంగా అనిపించడానికి కారణం ఏంటంటే తెలుగు అర్థాలతోని చాలాసార్లు ఇంగ్లీష్ అర్థాలు మ్యాచ్ కాకపోవటం. సో వీటిని నేర్చుకునేటప్పుడు ఏమిటంటే ఏ సందర్భంలో ఏ ప్రపోజిషన్ వాడాలి అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి అర్థాలు మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు జూలై నెలలో అనాలనుకోండి, లో అన్నాం కదా, ఇక్కడ ఇన్ జూలై అన్నాం అనుకోండి, జూలై నెలలో. ఇన్ ఆగస్ట్ అంటే ఆగస్ట్ నెలలో. ఇన్ డిసెంబర్ నెలలో. ఇన్ సమ్మర్ అంటే వేసవి కాలంలో. ఇన్ వింటర్ చలికాలంలో లేదా శీతాకాలంలో. సో ఇక్కడ తెలుగులో మనం లో, ఇంగ్లీష్లో ఇన్, రెండు మ్యాచ్ అయినాయి. అదే గంటల దగ్గరకు వచ్చినప్పుడు 6 గంటలకి అంటే టు 6 o'clock అని అనకూడదు. ఏమనాలి? ఎట్ 6 o'clock అనాలి. ఈ విల్ మీట్ మీ ఎట్ 6 o'clock. అతను నన్ను 6 గంటలకి కలుస్తాడు. తర్వాత వారాలు ఉంటాయి కదా, అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, వీటి ముందు ఆన్ వస్తుందండి. అతను నన్ను సోమవారం కలుస్తాడు అని అనుకోండి, ఈ విల్ మీట్ మీ ఆన్ మండే అనాలి. ఈ విల్ మీట్ మీ ఆన్ మండే. అతను నన్ను శుక్రవారం కలుస్తాడు అని అనుకోండి, ఈ విల్ మీట్ మీ ఆన్ ఫ్రైడే. అతను నన్ను సండే కలిశాడు అని అనుకోండి, ఈ మెట్ మీ ఆన్ సండే. అంటే వారాల ముందు ఆన్ వాడుతున్నాం, నెలలు, ఋతువుల ముందు ఇన్ వాడుతున్నాం, గంటల ముందు ఎట్ వాడుతున్నాం. సో వీటిని మనం ఒక స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యాలు రిపీట్ చేస్తుంటే మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఏది? ఆన్ మండే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే, ఆన్ సండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే. సో ఇది వెడ్నెస్డే అని పలకూడదండి, వెన్స్డే అనాలి. వెన్స్డే, డి సైలెంట్. వెన్స్డే. ఐ మెట్ హర్ ఆన్ వెన్స్డే అంటే నేను ఆమెను బుధవారం కలిశాను. వెన్స్డే. వెడ్నెస్డే అని అనకూడదు, డి సైలెంట్. వెన్స్డే. ఇక్కడ ఎస్ని జెడ్గా పలకటం జరుగుతుంది. వెన్స్డే. ఐ మెట్ హర్ ఆన్ వెన్స్డే. ఐ మెట్ హర్ ఆన్ మండే. ఐ మెట్ హర్ ఆన్ ట్యూస్డే. ఐ మెట్ హర్ ఆన్ ఫ్రైడే. ఐ మెట్ హర్ ఆన్ సాటర్డే. సో కొంతమంది డేని డి అని కూడా పలుకుతారు. అది ఐ మెట్ హర్ ఆన్ సండే, ఐ మెట్ హర్ ఆన్ మండే. సో అది మనకంత న్యాచురల్గా అనిపించదు కదా. మనం ఎప్పటి నుంచి కూడా డే అని పలకడానికి అలవాటు పడ్డాం కాబట్టి మనం మండే, సండే, సాటర్డే అనే పలుకుదాం. సో కొంతమంది పలికారనుకోండి, నువ్వు తప్పు పలికావని అనొద్దు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మండేని మండి అని పలకటం కూడా ఉంది, సండేని సండే అని పలకటం కూడా ఉంది. అంటే కొన్ని ప్రాంతాలు అలా పలుకుతారనమాట. ఇంగ్లీషు ప్రపంచమంతటా మాట్లాడతారు కదా. అమెరికాలో మాట్లాడతారు, ఇంగ్లాండ్లో మాట్లాడతారు, ఆస్ట్రేలియాలో మాట్లాడతారు, మన దేశంలో అన్ని ప్రపంచవ్యాప్తంగా మాట్లాడతారు. కాబట్టి కొన్ని ఏరియాస్లో, కొన్ని ప్రాంతాల్లో ఏమిటంటే ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓఎఫ్టిఈ అని ఉందనుకోండి, తరచుగా. దాన్ని మనం ఆఫన్ అంటాం, లేదా ఆఫ్టెన్ అని కూడా అనొచ్చండి. కొంతమంది ఆఫ్టెన్ అని కూడా అంటారు. అది తప్పు అనొద్దు మీరు. ఆఫెన్ అన్నా ఆఫ్టెన్ అన్నా రెండు కరెక్టే. ఆఫెన్ అంటే తరచుగా, ఆఫ్టెన్ అన్నా కూడా అంతే, తరచుగా. సో ఈ ప్రపోజిషన్స్ని మరి ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏముండి తక్కువ ఉన్నాయి కదా, ఎట్, ఇన్, ఆన్, ఫ్రమ్, టు. ఫ్రమ్ అంటే నుంచి అని, టు అంటే కు అని. అతను ఢిల్లీకి వెళ్ళాడు అంటే ఈ వెంట్ టు ఢిల్లీ అంటాం. అతను ఢిల్లీ నుంచి వస్తున్నాడంటే ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ అంటాం. చాలాసార్లు అర్థాలు కూడా మ్యాచ్ అవుతాయి. కొన్నిసార్లు ప్రపోజిషన్ అంటే తెలుగు అర్థంతో మ్యాచ్ అవ్వు. వాటిని మనం ప్రత్యేకంగా కొంచెం శ్రద్ధ పెడితే ప్రపోజిషన్స్ నేర్చుకోవటం పెద్ద కష్టమైనటువంటి పనేమీ కాదు ఫ్రెండ్స్. సో మన ఆన్లైన్ కోర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు, నేను స్వయంగా టీచ్ చేసే కోర్సు ఫిబ్రవరి 12న స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6 to 7 1 hour ఉంటుంది. 5-day వీక్, అంటే వారానికి 5 రోజులు టీచింగ్ ఉంటుంది, 2 రోజులు హోంవర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది 2 months డ్యూరేషన్ ఉంటుంది. మిగతా వివరాల కోసం కింద డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్రాక్టీస్ అనేది మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఈ ప్రపోజిషన్స్ అంటే మనకి యూట్యూబ్లో అంటే వీడియోస్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే మనం 1-2 గంటలు మాట్లాడలేము. ఎందుకంటే చూసే ఓపిక ఉండదు. 15-20 నిమిషాల కల్లా వీడియో పూర్తి అవ్వాలి. అలా చేయటం వల్ల ఏమవుతుంది, చాలా
కాలం పడుతుంది వీడియోస్ నేర్చుకోవడానికి. అదే మన కోర్సులో అయితే ఏమిటి రోజు గంట ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది కాబట్టి తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏమిటంటే సరే మీరు యూట్యూబ్ ద్వారా అంటే మన వీడియోస్ ద్వారా నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోవచ్చు, కానీ కొంత టైం తీసుకుంటుంది. మీరు ఇలాంటి విషయాలు ఇంకా అన్ని విషయాలను కవర్ చేయడానికి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విషయాన్ని కవర్ చేస్తాం కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి. తర్వాత మీరు ఇది అందరికీ నలుగురికి ఈ మెసేజ్ చేరాలంటే లైక్ చేయాలి. మన లైక్స్ ఎక్కువ మంది లైక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి దాన్ని షేర్ చేయడం అనేది, వాళ్ళు కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.